ప్రభువును చూసిన యెషయా కనులు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైనటువంటి సింహాసనం నందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈ సమయంలో యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి కృప చూపించమని నజరుడైన యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. ఇది చాలా అద్భుతమైనటువంటి సందర్భం. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ మనకి ఏది చేయాలో అది ఎప్పుడో చేసేసాడు. సమస్తము సమకూర్పునిచ్చేశాడు. దేవుడు చేయవలసింది ఇవ్వవలసింది ఏమీ లేదు. కానీ మనం చూడలేకపోతున్నాం, అనుభవించలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనోనేత్రాలు వెలిగించబడలేదు. కాబట్టి ఇక్కడ వెలిగించబడినటువంటి మనోనేత్రాల గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రభును చూసినటువంటి యెషయా గారి కన్నుల గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. రాజైనటువంటి ఉజ్జియా మరణించినప్పుడు యెషయా హృదయమందు అహంకారాన్ని బట్టి తన మీదకు కీడును రప్పించుకున్నటువంటి ఉజ్జియా మరణ పర్యంతము కుష్ఠిరోగిగా ఉన్నాడు. అందువలన యెషయా ఇక మీద దేశమును పరిపాలించేదెవరు, ఇంక మీదట అంటే తర్వాత ఈ యొక్క దేశాన్ని పరిపాలించేది ఎవరు, ఒక మంచి రాజును ప్రభువు దయచేయవలననేటువంటి కోరికతో దేవాలయంలోనికి వచ్చాడు. అప్పుడు అతని కన్నులు తెరవబడి ఈ యొక్క వాక్యము మరి యెషయా చూసినటువంటి దర్శనాన్ని తెలియజేస్తూ ఉన్నది. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం అత్యున్నత సింహాసనముందు ప్రభువాసీనుడై ఉండగా నేను చూచి తిని. యెషయా 6:1 చూస్తూ ఉన్నాం. ఇది యెషయా చూసినటువంటి దర్శనాన్ని తెలియజేస్తున్నది. అత్యున్నతమైనటువంటి సింహాసనం ముందు ప్రభువు తానే కూర్చునిండుటను బట్టి రాజులను త్రోసివేయవాడును రాజులను అభిషేకించేవాడునైనటువంటి దేవుడు తానే పరిపాలించనై ఉన్నాడు అని చెప్పి యెషయా గారు గ్రహించారు. ఎవరు రాజు ఎవరు వస్తారా ఏంటా అని చెప్పి ఆందోళన చెందినటువంటి సమయంలో మరి యెషయా భక్తుడుకి దేవుడిచ్చినటువంటి దర్శనము ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, చాలా అద్భుతమైనటువంటి దర్శనం అన్నమాట. దేవుడే కలుగు చేసుకుంటూ ఉన్నాడు. ఈరోజు నీ పరిస్థితి గందరగోళంగా ఉందేమో, ఎవరు పట్టించుకుంటారో, ఎవరు చేస్తారో, ఎవరు హెల్ప్ చేస్తారో, ఎవరు చూస్తారని అనుకుంటూ ఉన్నారేమో. అయితే ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరు చేస్తారో తెలుసా? దేవుడు తానే పరిపాలించనై ఉన్నాడు. దేవుడు తానే కలుగజేసుకొనై ఉన్నాడు. దేవుడు తానే రాబోచున్నాడు. దేవుడు తానే మరి ఆ విషయాన్ని పరిష్కారం చూపిస్తూ ఉన్నాడు. రాజులు వస్తారు, రాజులు వెళ్తారు. ప్రభు మాత్రమే శాశ్వతంగా పరిపాలించేవానిగా ఉన్నాడు. హల్లెలూయా. మనోనేత్రాలు మరి మనం ఈ యొక్క మనోనేత్రాలతో ఆయన్ని చూడాలి. 66వ అధ్యాయం 1వ వచనం యెషయా గ్రంథం. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వింటున్నారా? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ హృదయాన్ని దేవుని సింహాసనముగా చేసి ఆయన్ని మిమ్మల్ని పాలించటానికి అప్పగించుకోనండి. ప్రభును దర్శించినటువంటి యెషయా తన యొక్క దౌర్భాగ్య స్థితిని గుర్తించాడు. అప్పటి వరకు అనేకులకు శ్రమ అని ప్రకటించినటువంటి వాడు ఇప్పుడు తనకు తానే శ్రమను ప్రకటించుకొని అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడునని తగ్గించుకునేది చాలా విశేషం. యెషయా 6:5 మనం చూస్తూ ఉన్నాం. కారణం అతడు కన్నులారా దేవుని చూశాడు. అవును నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మన కన్నులు తెరవబడినటువంటి కారణం చేత ఎదుటివారి తప్పిదాలను చూసి తీర్పు తీరుస్తూ ఉన్నాం. ప్రభువును దర్శించడానికి మునుపు యెషయా పలికిన మాటలను ఒక్కసారి మనం చూద్దామా? ప్రభువును దర్శించడానికి ముందు యెషయా గారు పలికిన మాటలు చూస్తే ఎలా ఉన్నాయి చూసారా? ఈరోజు చాలామంది ఆలోచన కూడా ఇలాగ ఉంటుంది.
ఎదుటివారికి చెప్పేటప్పుడు, ఎదుటివారికి చూసేటప్పుడు ఎలా ఉంటుంది? ప్రభువుని దర్శించకముందు, మనోనేత్రాలు వెలిగించబడకముందు మన తప్పిదాలు, తప్పులెన్నవారు తమ తప్పులెన్నరు అన్నట్లుగా ప్రభువును దర్శించడానికి ముందు యెషయా ఏమని పలుకుతున్నాడు చూద్దామా? 1వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. 1వ అధ్యాయం 4వ వచనంలో, పాపిష్టి జనమా మీకు శ్రమ. ఎవరో యెషయా గారే మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం 9వ వచనంలో, తమకు తామే కీడు చేసుకునే వారికి శ్రమ. 3వ అధ్యాయం 11వ వచనంలో, దుష్టులకు శ్రమ. 5వ అధ్యాయం 20వ వచనంలో, ఇంటికి ఇల్లు పొలమునకు పొలము చేర్చుకుని వారికి శ్రమ. యెషయా 5:21లో చూసినట్లయితే, బుద్ధిమంతులమని తలంచుకుని వారికి శ్రమ. 5వ అధ్యాయం 22వ వచనంలో, త్రాగుట్టులో ప్రఖ్యాత నొందిన వారికి శ్రమ అని ఇక్కడ రాబో తీర్పును స్పష్టంగా ప్రకటించినటువంటి వాడు యెషయా గారు. అంతలా ప్రకటించినటువంటి యెషయా ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? తన స్థితిగతులను గుర్తించాడు కాబట్టి, తనకు తాను మరి దేవుని చూశాడు కాబట్టి, ఎప్పుడైతే దేవుని స్తుతించి తన స్థితిగతులు గుర్తించాడో ఏం చేస్తున్నాడు? విలపింపసాగాడు అనమాట. విలపిస్తూ ఉన్నాడు, ఏడుస్తున్నాడు. దేవుని దర్శనం లేకపోవటం వల్లే ఎదుటివారిలో తప్పులు చూపిస్తావు, ఎదుటివారికి పాపిష్టి జనంగా కనిపిస్తారు, ఎదుటివారిలో తప్పుదారులు కనిపిస్తూ ఉంటుంటాయి మనోనేత్రాలు వెలిగించబడనంత వరకు. చూడండి, యెషయా గొప్ప ప్రవక్తే, కానీ ఎప్పుడైతే మనోనేత్రాలు వెలిగించబడ్డాయో ఆయన మాట చూసారా? కొంతమంది తమ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని చూడకుండా ఎదుటివారి కంటిలో ఉన్న నలుసుని చూస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు. చూసారా, చిన్న పొరపాటు. గొప్ప ప్రవక్త, పెద్ద ప్రవక్త యెషయా ప్రవక్త అంతవరకు ఏమన్నాడు? పాపిష్టి జనమా, కీడు చేసుకొని వారారా, దుష్టులారా, చూసారా, బుద్ధిమంతులను తలంచుకుంటున్నారా, త్రాగుట్లో ప్రఖ్యాత నొందినారా, ఇట్లాగా అందరికీ మీకు శ్రమ, మీకు శ్రమ, శ్రమ, శ్రమ అన్నటువంటి ఆ యెషయా భక్తుడే ఎప్పుడైతే మనోనేత్రాలు వెలిగించబడ్డాయో అప్పటి వరకు అనేకులకు శ్రమ, శ్రమ అని ప్రకటించినటువంటి వాడు ఇప్పుడు తనకు తానే శ్రమను ప్రకటించుకుని, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడనని చెప్పి తగ్గించుకుంటున్నాడు. ఎంత విశేషం! కారణం మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. హల్లెలూయా! ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరగాలంటే మనోనేత్రాలు వెలిగించబడాలి. బంధకాల నుంచి బయటపడాలంటే, నిజ స్వరూపం బయటపడాలంటే మనోనేత్రాలు వెలిగించబడాలి. యెషయా గారికి వెలిగించబడ్డాయి. మాట, తీరు, పద్ధతి, ఆలోచన ప్రతిదీ మారిపోయింది. జీవితమే మారిపోయింది. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, దావీదు గారి గురించి మనం చూద్దాం. నా కన్నులు తెరువుము. దావీదు గారి ప్రార్థన 119వ కీర్తన 18వ వచనంలో, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరువుము. ఈ వాక్యం హెబ్రీ భాషలో నీ వాక్యమందల లోతైన భావాలను నా కన్నులు చూచినట్లు నాకు బయలుపరచుము అని చెప్పబడింది. మూల భాషలో ఇలా రాయబడింది అనమాట. ఏమని ఉంటుందంటే, మన తెలుగులో ఇలా ఉంది, కానీ దాని యొక్క ఒరిజినల్ అర్థం ఏంటంటే, నీ వాక్యంలో ఉన్న లోతైన భావనలను, లోతైనటువంటి భావములను, ఆశ్చర్యకరమైన సంగతులను నా కన్నులు చూసినట్లు నాకు బయలుపరచుము. హల్లెలూయా! చూసారా ప్రియులారా, బయలుపరచుము అని చెప్పి వ్రాయబడి ఉందంట. ధర్మశాస్త్ర గ్రంథాన్ని, ఈ బైబిల్ గ్రంథాన్ని వ్రాసిచ్చినటువంటి ఆత్మస్వరూపైనటువంటి దేవుడు తానే వాటిని బయలుపరచని ఎడల మరుగైనటువంటి మర్మాలను గ్రహింపలేం. మనమంతా కూడా వాటిని గ్రహించేటువంటి నిమిత్తం మనం మన నేత్రములు మాత్రమే కాకుండా మన హృదయం కూడా తెరవబడాలి. ఆనాడు తొయితైరా పట్టణస్థురాలైనటువంటి లూదియా హృదయాన్ని ప్రభువు తెరిచినప్పుడు ఆమె ప్రభువు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచింది. ఆదికాండం అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 16వ వచనం. ఎమ్మాయి గ్రామానికి వెలిచినటువంటి శిష్యులు వారి యొక్క హృదయము యేసుక్రీస్తు లేఖనములను బోధపడుచు ఉండగా మొదట మండుచుండెను, తర్వాత వారి కన్నులు తెరవబడెను. లూకా సువార్త 24:32. 119వ కీర్తనలో ఉన్నటువంటి 176 వచనాలు
ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి. వాటిలోని ఆశ్చర్యకరమైన సంగతులను చూచడానికి ప్రభు మన కన్నులు తెరవాలి. యేసుక్రీస్తు ఈ లోకంలో జీవిస్తూ ఉండగా యూదులు మరి ఆ మనునేత్రాలు మూయబడి ఉన్నాయి. అంటే వారు ఆధ్యాత్మికమైనటువంటి అంధత్వంలో జీవించారు. అపోస్తలుడైన పౌలు గారు మరి అది లోకాధికారుల్లో ఎవనికీ తెలియదు, అది వారికి తెలిసి ఉండినడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు అని 1 కొరింథీ 2:8 అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువు మెస్సీగా జన్మించడం దేవుని జ్ఞానమనియు అది మరుగైయుండిననియు పేర్కొన్నటువంటి పౌలు గారు జగదుత్పత్తిని ముందుగానే దేవుడు నియమించను అని తేటపరుస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం 7వ వచనం. రెండవ అధ్యాయం 9-10 వచనాలు మనం చూసినట్లయితే, దేవుడు తన ప్రేమించి వారి కొరకు సిద్ధపరిచిన కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు, కానీ మనకు అవి ఆత్మ వలన బయలుపరచబడినవి. మన కన్నులు తెరువుము అని, నా కన్నులు తెరువు అని చెప్పి దావీదు ఏం చేస్తున్నాడు? ప్రార్థిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా దావీదు వలె నా కన్నులు తెరువుమని ప్రార్థించుదుముగాక ప్రతి వారును. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు అన్నీ చేయించి రాయించి పెట్టేశాడు. అది తెలియడం లేదు, గ్రహించటం లేదంటే మన కన్నులు మూయబడ్డాయి. ఇంకా మన అద్భుతం ఎక్కడో దాగున్నది, ఇంకా మన జీవితంలో ఏదో ఎక్కడో దేవుడు చేయవలసింది ఉన్నది అని చెప్పి ఇంకా మనం అజ్ఞానంలో జీవిస్తూ ఉన్నామంటే అది దేవుని యొక్క చిత్తము కాదు. దేవుడు నీ కొరకు నా కొరకు అన్నీ చేసేసాడు. దానంతటికీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆదికాండం 1వ అధ్యాయం. ఆదియందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించాడు, కానీ ఆదియందు మనిషిని కాదు. ఆదియందు దేవుడు మొదటగా మరి భూమిని, ఆకాశాన్ని, జలములలో ఉన్నటువంటి ప్రతి దానిని, చెట్లు, వృక్షాల, పళ్ళు అన్నీ సృష్టించేసిన ఆఖరి రోజున మనిషిని సృష్టించాడు. ప్రియులారా, మనిషికి ఏది కావాలన్నీ ముందుగా చేసిన దేవుడు మనిషిని తర్వాత సృష్టించాడు. కాబట్టి నీకు వచ్చిన సమస్యకు పరిష్కారమే ముందే సృష్టించాడు దేవుడు. హల్లెలూయా! ఇది సత్యం, ఇది సత్యం. హల్లెలూయా! కాబట్టి నా కన్నులు తెరువు దేవా అని ప్రార్థించాలి. బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు బంగారు కంటే విస్తారమైనటువంటి మేలిమి బంగారు కంటే కోరదగినవిగా ఉన్నాయి. అవి తేనె కంటేను, జుంటె తేనె దారుల కంటేను మధురమైనవి. 19వ కీర్తన 10వ వచనం మీరు చదివినట్లయితే. హల్లెలూయా! అద్భుతాలను చూచే కన్నులు. నిర్గమకాండం 15-11 మనం చూసినట్లయితే, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి నీవు పూజ్యుడవు, అద్భుతములు చేయవాడు, నీ వంటి వాడెవడు? నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో అద్భుతమైన మాట ఉంది ప్రియులారా, వింటున్నారా? ధర్మశాస్త్ర గ్రంథంలో మరి ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లుగా నా కన్నులు తెరువయ్యా అని దావీదు ప్రార్థించాడు. తన ప్రజలైన ఇశ్రాయేలు కొరకు దేవుడు ఎన్నో మహత్కార్యములను, అద్భుతములను చేస్తాడు కదా, చేసేశాడు. ఆయన మారినవాడు కాబట్టి శరీరధారియే ప్రత్యక్షమైనటువంటి దినమునందు అద్భుతములను, ఆశ్చర్యకార్యములు చేశాడు. గతంలో చేశాడు, ఇప్పుడు చేశాడు, ఎప్పుడు చేస్తూ ఉంటుంటాడు. అదే యేసుక్రీస్తు నేడు కూడా, ఈరోజు కూడా, ఇప్పుడు కూడా మీ కుటుంబంలో ఒక అద్భుతం చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఆయన అద్భుతం చేసేసాడు ఆల్రెడీ. నువ్వు స్వతంత్రించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? మీ అర్హతను బట్టి కాదు, కనికరాన్ని బట్టి ఆయన చేస్తూ ఉన్నాడు. నా జనులను ఆశీర్వదించవలను, వారికి ఒక అద్భుతము చేయవలను అనేటువంటిదే ఆయన సంకల్పంగా ఉన్నది. పాప శాపాల నుంచి తొలగించి ఆయన మనల్ని స్వస్థపరిచాడు. హల్లెలూయా! నీకున్న స్వస్థత కొరకు, నీకున్న రోగం నుంచి విడుదల కొరకు 2000 సంవత్సరాల క్రితం ఆయన వెల చెల్లించాడు. హల్లెలూయా! ఆయన పొందిన గాయముల ద్వారా నీకు స్వస్థత కలుగుతున్నది. ఇప్పుడు నీకు కావలసిన స్వస్థత 2000 సంవత్సరాల క్రితమే ఆయన దెబ్బలు తిన్నాడు. అది సత్యం. ఈ సత్యం గ్రహించాలంటే మనోనేత్రాలు వెలిగించబడాలి. మీరు శ్రమలు అనుభవించినటువంటి సంవత్సరం కొలది ఆయన మిమ్మల్ని సంతోషపరచును. అవును ప్రియులరా, దుఃఖ దినములు సమాప్తమగును, సంతోషకరమైన దినాలను మీకు చూచెదరు.
బైబిల్ గ్రంథాన్ని చదివినటువంటి కొలది మీకు విశ్వాసం కలుగుతుంది. భూమి ఆకాశం సృష్టించినటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మరి మీ జీవితంలో అద్భుతాలు ఆల్రెడీ చేసేసాడు. వాటిని మీరు స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా. అరణ్య యాత్రలో ఇశ్రాయేలీయులు దేవదూతల ఆహారముగు మన్నాను భుజించారు. అయినా సరే తృప్తి చెందక సనుక్కున్నారు. దేవుడు ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ వారు దైవజనుడైనటువంటి మోసే యందు నమ్మకముంచలేదు. మోసే మొర్ర పెట్టగా ప్రజలు కోరుకొనినటువంటి మాంసమును దేవుడు వారికి దయచేసి ఇచ్చాడు. ఒక దినము కాదు, 2 దినాలు కాదు, 5 దినాలు కాదు, 20 దినములు కాదు, ఒక నెల దినాలు కాదు. ప్రియులు గమనించాలి, ఒక నెల 1 మంత్ వరకు కూడా, అనగా అది మీ నాసికా రంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దాన్ని తిందురు. ఎందుకంటే మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుంచి ఎందుకు వచ్చితమనుకుంటురి. సంఖ్యాకాండం 11:19-20 ఉన్న సత్యం ఇది. ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు వారికి కావలసిన మాంసాన్ని దయచేశాడు. మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే ఆయన అత్యధికంగా చేయశక్తి కలిగినటువంటి దేవుడు. నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను. యోబు గారు 42:2 మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వింటున్నారు ప్రియులారా? కాబట్టి చూచియు గ్రహించలేకపోవుట మానవ బలహీనత. చూచి కూడా గ్రహించలేకపోవటం మానవ బలహీనత. తన ప్రవక్తల ద్వారా దేవుడు తన హృదయ వేదనను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. తన కొరకు కనిపెట్టు అనే విషయమై నీవు తప్ప తన కార్యము సఫలం చేయు మరి ఏ దేవునిని ఎవడు నే కాలమున చూచి ఉండలేదు. యెషయా 64:4 దేవుడు తన ప్రజల కొరకు సిద్ధపరిచిన సమస్తాన్ని చూచు నిమిత్తం ఆయన వారి కన్నులను తెరుస్తూ ఉన్నాడు. వారి కార్యములన్నిటినీ సఫలం చేస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రం నందల ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు మన కన్నులు తెరవబడినప్పుడు దేవుడు మన కొరకు సిద్ధపరుచున్నటువంటి వాటిని కూడా మనం చూస్తాం. ఆనాడు ఆదాము హవ్వల కొరకు దేవుడు అందమైన ఏదేను తోటను సిద్ధపరుచున్నాడు. నేలమంటితో ఆదాముని చేసి వాని నాసికారంధ్రంలో జీవైనవదుగా వరుడు ఈ యొక్క నరుడు జీవాత్మ అయ్యాడు. అప్పుడు ఆదాము దేవుని సృష్టి యావత్తును చూసి ఎంతో పరవశం చెందాడు. ఎంత మాత్రం కూడా ప్రయాస లేకుండానే తినటానికి తాగడానికి కావలసిన వస్తువులను సమస్తాన్ని ఆదాము అవ్వల కొరకు దేవుడు సిద్ధంగా ఉంచాడు. వింటున్నారా? దేవుడు సిద్ధం చేశాక నరుడిని సృష్టించాడు. ఎంతో అద్భుతమైన సత్యం ఇందులో ఉంది. నీ జీవితంలో కావలసిన ప్రతి సమస్యకు పరిష్కారం ఆల్రెడీ దేవుడు ఇచ్చేశాడు. ప్రతి సమస్యను నెరవేర్చేశాడు. ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చేశాడు, సిద్ధం చేసేసాడు. మన దేవుడు ప్రేమ కలిగినటువంటి తండ్రి ఇశ్రాయేలీయుల 40 సంవత్సరాల అరణ్య యాత్రకు అవసరమైన ఆహారము, పానీయము అన్నిటి విషయాల్లో సమస్తమును ముందుగానే సిద్ధపరిచించాడు. హల్లెలూయా. ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభము, రాత్రి వేళ వారు రక్షించడానికి అగ్నిస్తంభము, అనుదినము ఆకాశం నుంచి పరలోక మన్నా, బండ నుండి సమృద్ధి నీరు, ఇవన్నీ దేవుని ఏర్పాటులే. హల్లెలూయా. ఈరోజు నీ ప్రయాణం అరణ్య ప్రయాణంగా ఉందా? అయినా పర్వాలేదు. అరణ్య ప్రయాణమే కానీ అద్భుతాల ప్రయాణం, అరణ్య ప్రయాణమే కానీ అస్సలు లోటు లేనటువంటి ప్రయాణం. అంతేకాదు, వారి వస్త్రాల పాతగిలిపోలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు. మార్గ మధ్యములో ఎవరు కూడా సొమ్మసిల్లిపోకుండా దేవుడు వారిని ఏం చేశాడు? బలపరిచాడు. హల్లెలూయా. దేవుడు నడిపించేటువంటి నడిపింపు ఎంత అద్భుతంగా ఉంటుందో చూసారా ప్రియులరా? ఎంత అద్భుతంగా ఉంటుందో చూసారా? దేవుడు నడిపించే నడిపింపు ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు గ్రహించాలి. హల్లెలూయా. చెప్పులు అరిగిపోలేదంట. సంవత్సరాల సరబడి ఒకటే చెప్పులు అరిగిపోవట్లేదు. పని ఖాళీగా కూర్చున్నారంటే లేదు, నడుస్తూనే ఉన్నారు, చెప్పులు అరిగిపోవట్లేదు, బట్టలు మాసిపోవట్లేదు, చెమట కంపు కొడతలేదు. హల్లెలూయా. పోనీ సొమ్మసిల్లిపోతున్నారా? అది లేదు. అటువంటి బలం దేవుడికి ఇచ్చేస్తున్నాడు, దేవుడు వారికి ఇస్తున్నాడు. పాలు తేనెలు ప్రవహించు కానాను దేశము చేరినప్పుడు వారు కట్టని ఇండ్లను, నాటని ద్రాక్ష తోటలను వారికి ఇచ్చాడు దేవుడు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. ఈ రోజున దేవుని శక్తిని, సామర్థ్యాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఇది ఎలా వస్తుందండి మాకు?
ఈ జీవితం ఎలా గడుస్తుందండి? ఈ అప్పు నుంచి మేము ఎలా బయటపడతామండి? ఈ యొక్క రోగం నుంచి మేము ఎలా బయటపడతామండి? మాకు ఇల్లు లేదండి, మాకు పొలం లేదండి. ఎస్, కానీ ఇక్కడ వీరు ఈ రోజుకి ఆ రోజే సంపాదన ఏమీ లేదు, కానీ కట్టని ఇండ్లు, నాటని ద్రాక్ష తోటలను వారికి ఇచ్చేశాడంట దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక సహోదరి ఉంది, మరి దేవునిలో ఎంతో ఆత్మలో వరదలుతూ ఉంది. 30 సంవత్సరాలు వచ్చినా సరే వివాహ సంబంధం కుదరలేదంట, పెళ్ళి అవ్వట్లేదు. ప్రియులారు గమనించాలి, పెళ్ళి అవ్వట్లేదు. సమయం చూస్తే గడిచిపోతూ ఉంది. 30 సంవత్సరాల వయసు వచ్చేసింది. చివరికి ఏమైనా తెలుసా? దేవుని మహాకృపను బట్టి ఎలాగైతే మ్యారేజ్ ఫిక్స్ అయిందంట. ఎప్పుడైతే వివాహ సంబంధం కుదిరిందో వెంటనే ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చేసిందంట. మ్యాచ్ ఫిక్స్ అయిన వెంటనే జ్వరం వచ్చేసిందంట. జ్వరం వచ్చిన వెంటనే ఏమైందంటే అందమైనటువంటి ఆమె జుట్టు రాలిపోవడం మొదలుపెట్టిందంట. తల్లిదండ్రులు ఆందోళన చెందారంట. ఒక దైవసేవకుడు వచ్చి ప్రార్థన చేశారు. దేవుడు అద్భుత కార్యం చేశాడు. మొదట వివాహ సంబంధం కుదిరింది. తదుపరి వివాహానికి ముందే కోల్పోయిన జుట్టును పొందుకున్నది. నేటికి కూడా వారు సంతోషకరమైన జంటగా జీవిస్తూ ఉన్నారు. దేవుడు చేసేటువంటి అద్భుతాలను మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, ఇటువంటి అద్భుతాలను చూసే కన్నులు దేవుడు మీకు ఇచ్చిన గాక. వింటున్నారా ప్రియులరా? కుదరగా వివాహ సంబంధం కుదిరింది. మ్యాచ్ సెట్ అయ్యాక జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి జుట్టు రాలిపోయింది. తల్లిదండ్రులంతా ఆందోళన చెందారు. ఎందుకంటే మరి జుట్టు లేకపోతే అందవిహీనంగా కనిపిస్తారు, వివాహం క్యాన్సిల్ అయిపోద్ది. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత కార్యం చేశాడంట. మొదటేమో సంబంధం కుదిరింది, తర్వాత వివాహానికి ముందే మ్యారేజ్ అయ్యి లోపలనే కోల్పోయిన జుట్టు అంతా కూడా ఆమె తిరిగి పొందుకున్నది. హల్లెలూయా, అది దేవుడు చేసిన అద్భుతం అన్నమాట. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. నా కన్నులు తెరువుము అని ప్రార్థించినప్పుడు మరుగయ్యన్న మర్మాలను గ్రహిస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవుడు చేసిన అద్భుతాలను సూచక్రియలను బట్టి ఆనందిస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. వింటున్నారా ప్రియులరా? ఆయన మన కొరకు సిద్ధపరిచిన వాటిని చూడటమే కాకుండా మనను బలపరిచేటువంటి వాగ్దానాలను గ్రహించుచున్నాం అని మనం సొమ్మసిల్లినప్పుడు మనకు కావలసిన దేవుని శక్తిని అందిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, ఆయన మాటలు ఆత్మయు జీవనమైనవి కాబట్టి మనలో దైవికమైనటువంటి బలము కలుగజేస్తూ ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? అద్భుతం. భయపడకము, నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నీ దేవుడనై ఉన్నాను అనేటువంటి వాగ్దానం మనలో ఉన్న భయాన్ని, దిగులుని తీసివేస్తూ ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ మీద దృష్టి ఉంచి నీవు నడవలసిన మార్గాన్ని బోధించదను అనేటువంటి వాగ్దానాన్ని బట్టి మనం జీవితంలో ముందుకు సాగిపోతూ ఉన్నాం. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. కాబట్టి చక్కటి వాగ్దానములను సేకరించండి, వాటిని కంఠస్థం చేయండి, స్తుతించడం ద్వారా సొంతం చేసుకోండి. ఏం చేయాలండి? స్తుతించడం ద్వారా. అంతేగాని నీ సమస్యకి ఎవరో ప్రార్థన చేస్తారు, విడుదల పొందుకుంటారని నువ్వు చూడక ఎప్పుడు కూడా. నీ సమస్య కోసం లైన్లో కట్టకు వెళ్ళి నీ సమస్యను పరిష్కరించుకోవటం లైన్లో నుంచోవద్దు. దేవుడు ఆల్రెడీ వాగ్దానం చేశాడు. నీ సమస్యకు ఆల్రెడీ యేసయ్య ఎప్పుడో పరిష్కారం చెల్లించేశాడు. హల్లెలూయా. గలతీ 3:13 చదువుకున్నట్లయితే ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపము నుంచి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని విమోచించేశాడు, విడిపించేశాడు. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నువ్వు ఏదైతే జరగాలనుకుంటున్నావో, నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో, నీ జీవితంలో ఏదైతే సమస్యను పరిష్కారంగా చూడాలనుకుంటున్నావో ఆల్రెడీ యేసయ్య పరిష్కరించేశాడు. ఇది సత్యం. కానీ సైతానుగాడు ఏం చేస్తాడంటే నీ మనోనేత్రాలు గుడ్డిదనం కలగజేసి ప్రార్థన చేయి, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడులే, ప్రార్థన చేయి, నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడులే, నువ్వు అడుగు, నువ్వు గోజాడు, నువ్వు ఉపవాసం ఉండు, నువ్వు మొరపెట్టు అని చెప్పి నిన్ను ఇంకా దేవుడు ఇంకా చెయ్యాలన్నది ఏదో ఉన్నది అన్నట్లుగా నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంటాడు. వింటున్నారా? అందుకని మనం అంతా ఏం చేస్తాం, అయ్యగారు ప్రార్థన చేయండి, మా సమస్య, మా బాధ అంటే అర్థం ఏంటంటే నా సమస్య నుంచి విడుదల చేయాలి, దేవుడు చేయాలని మీరు ప్రార్థన చేయండి, నా సమస్య నుంచి దేవుడు విడుదల చేస్తాడేమో అని నేను నమ్ముచున్నాను. చూసారా, ఇదంతా కూడా సైతానుడు పెట్టే భ్రమ. ఆల్రెడీ విడిపించేసినటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళి దేవా విడిపించి దేవా నువ్వు చెయ్యి దేవా అంటే ఎలా ఉంటుంది పరిస్థితి? పిల్లలు గమనించాలి. ఇప్పుడు నువ్వు హాస్పిటల్లో ఉన్నావు, అనారోగ్యంతో ఉన్నావు, నీ పరిస్థితి బాగోలేదు, నీకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది, కానీ నీ బిల్లును నువ్వు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నావని ఎవరో వచ్చి నీ బిల్లు కట్టేశారు, నీ బిల్లు కట్టివేయబడింది, అది నీ చేతికి పెయిడ్ అని వచ్చేసింది. కానీ వారు చూసుకోకుండా డాక్టర్ గారి కోళ్ళ వెళ్ళబడి, అయ్యా ఎలాగైనా ఈ బిల్లు తగ్గించండి అయ్యా, ఎలాగైనా ఈ బిల్లు తక్కువ చేయండి అయ్యా, నేను కట్టలేని అని కాళ్ళ వెళ్ళపడుతుంటే ఆయన ఏం చేస్తాడు? నవ్వుతాడా? సరే అమ్మా తగ్గిస్తానంటాడా? మనం అదే చేస్తున్నాం ఇప్పుడు. మరి ఆ నర్స్ కాల్ ఈ నర్స్ కాల్ పట్టుకుని వీళ్ళ కాల్ పట్టిన, అయ్యా బిల్లు తగ్గిలా చూడండి అయ్యా, అయ్యా బిల్లు తగ్గించమని అడగండి అయ్యా, డాక్టర్ గారికి మంచి మనసు వచ్చేలాగా చేయండి అయ్యా అంటే అక్కడ ఏమనుంటుందంటే, అమ్మ ఆల్రెడీ బిల్లు పెయిడ్ అయిపోయింది, మీరు ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర మీరు తలదించుకోవాల్సిన అవసరం లేదు, ధైర్యంగా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్తారు ఎవరన్నా. ఈ రోజున క్రైస్తవ సమాజంలో జరుగుతున్నది ఏంటంటే, అయ్యా మా కోసం మీరు ప్రార్థన చేయండి అయ్యా, అమ్మ మీరు మా కోసం ప్రార్థన చేయండి అయ్యా, ఎవరన్నా ప్రార్థన చేయండి, ఈ సమస్యను విడిపించాడేమో దేవుడు ప్రార్థన చేయండి అని అంటే నేనేమంటానంటే నవ్వుతూ చెప్తానమాట, అదేంటమ్మా యేసయ్య ఇప్పుడు వెల చెల్లించేశాడే, యేసయ్య నీ సమస్యకు పరిష్కారం ఇచ్చేశాడే, ఎందుకని అలా అడుక్కుంటున్నావు, ఎందుకు అలా ఏడుస్తున్నావు, ఎందుకు అలా బాధపడుతున్నావు? సత్యమే కదా. గలతీ 3:13 ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి బంధకాల నుంచి, ప్రతి శాపం నుంచి, రోగం ఒక శాపమే, అప్పు ఒక శాపమే, గొడ్రెలతనం ఒక శాపం, ఇవన్నీ కూడా శాపాలు, బంధకాలు, ఇవన్నీ వీటన్నిటికి ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితం వేసి వెల చెల్లించి విడిపించేస్తే మళ్ళీ దాని నుంచి విడుదల పొందుకోవడానికి నువ్వు వీళ్ళ రికమెండేషన్ కొరకు తిరుగుతూ ఉన్నావంటే వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించలేదు. ఒకవేళ ఎవరన్నా నీకు సాయం చేస్తానులే, బిల్లు తగ్గిన నేను సాయం చేస్తానులే, డాక్టర్ గారితో మాట్లాడుతున్నాను అన్నారనుకోండి, మోసమే కదా. నీకు ఆల్రెడీ పెయిడ్ చేసేసిన బిల్లు, పే చేసేసిన బిల్లులో మళ్ళీ తగ్గించడం ఏంటి? నీకు ఆల్రెడీ ఎవరో ఆ బిల్లు పే చేసేసాక మళ్ళీ నీకు తగ్గించడం ఏంటి? వింటున్నారా? వాక్యం తెలియలేదు, సత్యం తెలియలేదు కాబట్టే ఇంకా ఏదో జరగాలని, ఏదో పొందుకోవాలని చెప్పేసి నువ్వు ఆశపడుతున్నావు, అనేక మంది దగ్గరికి తిరుగుతున్నావు, అనేక మంది సహాయం కోరుతూ ఉన్నావు. నేను చెప్పేది మీకు సత్యం కాదని తోసినట్లయితే దయచేసి చదవండి. యోహాను సువార్త 17:4 చదువుకోండి. దేవుడే చెప్తున్నాడు, భూమి మీద సమస్తం నేను నెరవేర్చేశానని చెప్తున్నాడు. 1 Peter 2:4 చదువుకోండి, ఆయన పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొందేశారని ఉన్నది. ఎఫెసీ 1:3 మీరు చదువుకోండి, అక్కడ ఏమన్నదంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీకు అనుగ్రహించబడెను, ఇచ్చేశానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇంత స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నా కూడా మన మనోనేత్రాలు వెలిగించబడలేదు కాబట్టే ఈరోజు ఇంకా అడుక్కుంటూ ఉన్నాం మనం. బెగ్గర ఎప్పుడు కూడా బెగ్గరగానే ఉంటాడు. పొజిషన్ మారదు, స్థితి మారదు, ప్లేస్ మారదు, ఆకారం మారదు, ఆకృతి మారదు, ఏ పూటగా పూట అట్లా జీవితాంతం కూడా అలాగే గడిపేస్తూ ఉంటుంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, యు ఆర్ నాట్ ఎ బెగ్గర్. నువ్వు బెగ్గరవు కాదు, నువ్వు కుమారుడువు, నువ్వు స్వతంత్రుడువు, నీకు స్వాతంత్రం ఇచ్చేసాను నేను. హల్లెలూయా. అది నువ్వు గ్రహించిన రోజున, నీవు నా బిడ్డవని నువ్వు తెలుసుకున్న రోజున, నీ మనోనేత్రాలు వెలిగించబడిన రోజున అద్భుతమైన జీవితాన్ని జీవిస్తావు.
హల్లెలూయా. కాబట్టి వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. కాబట్టి చక్కటి వాగ్దానాన్ని సేకరించండి, వాటిని కంఠస్థం చేయండి, స్తుతించండి. భూమి ఆకాశం గతించిపోతాయి కానీ దేవుని మాటలన్నిటి గతించవు అని దేవుడు ప్రభు అభయం ఇచ్చాడు. నిన్ను విడువను ఎడబాయినట్టు వాగ్దానం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. అపోస్తలుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొందిండుడి. హెబ్రీ 13:5. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము గనుక ధనాపేక్షను జయించు వారికి మాత్రమే ప్రభువు సహాయకుడై ఉంటాడు. దేవుని వాగ్దానములన్నీ కూడా షరతులతో కూడినటువంటివి. దేవుడు మనల్ని హెచ్చరించుటకు, దేవుడు మనల్ని హెచ్చించడానికి మనము ఆయన మాట శ్రద్ధగా వినవలను. ద్వితీయోపదేశకాండం 28:1. ప్రియుల గమనించాలి, ఒక చెరువు ఉన్నది. ఆ చెరువు చక్కగా నీళ్లతో నింపబడి ఉంది, నిండుగా ఉంది. అందులో చేపలు విస్తారంగా ఉన్నాయి, చాలా విస్తారమైన సంఖ్యలో ఉన్నాయి. ఆ చేపల కొరకు విస్తారమైన సంఖ్యలో కొంగలు, బాతులు వస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే చెరువు ఎండిపోతుందో, ఎప్పుడైతే చెరువు నెమ్మదిగా ఎండిపోయింది చెరువు, అంతే. చెరువు ఎండిపోయినప్పుడు ఏం చేస్తాయి? నెమ్మదిగా కొంగలు, బాతులన్నీ కూడా వేరే చోటుకు వెళ్ళిపోతాయి. ఆ ప్రకారమే మీరు ధనధాన్యాలు కలిగి జీవిస్తూ ఉండగా మీకు చాలామంది స్నేహితులు అందరూ ఉంటారు, కానీ ఒక దినాన్న మీరు ఆస్తిపాస్తులను కోల్పోయినప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా విడిచిపోతారు. తండ్రిని విడిచి దూరదేశం వెళ్ళినటువంటి చిన్న కుమారునికి అలాగే సంభవించింది. అయితే అతడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఎంతో ప్రేమతో చేర్చుకున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు వచ్చాడు కుమారుడు? మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. అయ్యో, నా తండ్రి దగ్గర ఎంతోమంది పనుళ్ళే అద్భుతంగా తింటారే, నేను అడుక్కుంటున్నానేంటి అని చెప్పి మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు తండ్రి గుర్తొచ్చాడు, తిరిగి వచ్చాడు, అద్భుతాన్ని స్వతంత్రించుకున్నాడు. ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి, ఎంతో కాలంగా వాక్యం వింటున్నారు కదా, ఎంతో కాలంగా దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నారు. ఎన్నో దశాబ్దాలుగా ప్రార్థనలు చేస్తున్నారు, ఉపవాసాలు చేస్తూ ఉన్నారు. మరి ఎన్నో బంధకాల్లో కూడా జీవిస్తూనే ఉన్నారు. అలవాటు అయిపోయింది, ప్రార్థన చేసుకోవటం కామన్ అయిపోయింది, కానీ పరిస్థితులు మాత్రం మారడం లేదు. అదే జీవితం, అదే పరిస్థితి. ప్రియుల, దేవుని ఉద్దేశం అది కాదు. నీ స్థితి మార్చేవాడు ఒకడున్నాడు, నీ గతిని మార్చేవాడు ఒకడున్నాడు. ఆల్రెడీ ఆయన మార్చేశాడు. ఈ సత్యం తెలుసుకుంటే నీ సమస్య నుంచి నువ్వు బయటపడిపోతావు. హల్లెలూయా. నీ సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. ఏంటి ఆ సత్యం అంటే? యేసయ్య సత్యం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మరి ప్రతి జీవితానికి వెలిగింపునిచ్చి గొప్ప కార్యాలు చేసి ప్రతి వారు ఉన్న బంధకాల నుంచి బయటపడటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.